హలో గైస్, వెల్కమ్ టు ఆర్వి ఎక్స్‌ప్లెయిన్స్. ఈ రోజు డ్రామా చాలా బాగుండబోతుంది. సో ఎక్కడికెళ్ళకుండా ఫుల్ వీడియో చూసేసి ఎలా ఉందో కమెంట్స్ లో మెన్షన్ చేయండి. ఇక లేట్ చేయకుండా డ్రామాలోకెళ్తే డ్రామా స్టార్టింగ్ లో మనకి జై చాలా స్టైలిష్ గా కార్ దిగుతూ ఉండడం చూపిస్తారు. అతన్ని చూసి హీరోయిన్ రీనా ఆడియన్స్ కి తన మనసులో మాట చెప్తుంది. చూసారుగా, నా ముందున్న వీడు హ్యాండ్సమ్ అనుకొని పొరబడకండి. వీడెవడో కాదు, నా చిన్నప్పటి స్వీట్ హార్ట్. కానీ ప్రెసెంట్ నాకు వీడు ఒక బద్ద శత్రువు అని చెప్తూ రీనా కోపంతో ఊగిపోతూ వెళ్లి డైరెక్ట్ గా తన ముఖం మీద నీళ్లు చల్లేస్తుంది. అది చూసి అక్కడున్న అసిస్టెంట్స్ అందరూ షాక్ అవుతారు. కానీ ఎగ్జాక్ట్ టైమ్ లో ఎక్కడి నుంచో ఒక పూలకుండి వచ్చి రీనా తల మీద పడుతుంది. దాంతో ఆమె అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోతుంది. కాసేపటికి కళ్ళు తెరిచేసరికి హాస్పిటల్లో ఉంటుంది. తన చేతుల్లో నుంచి జారిపోయిన ప్రాజెక్ట్ ని ఎలాగైనా తిరిగి తక్కించుకోవాలని రీనా అప్పటికప్పుడు మెమరీ లాస్ వచ్చినట్టు యాక్టింగ్ స్టార్ట్ చేస్తుంది. జయ ఆమె దగ్గరకు వచ్చి, నీకు కనిపిస్తుందా ఈ వెన్నెలు చెప్పు అని అంటే రీనా మాత్రం, ఎవరు నువ్వు? నాకంతా మసక మసకగా ఉంది. నాకేం తెలియడం లేదు. తల బాగా నొప్పిగా ఉంది. అసలు నువ్వెవరివి? నన్నేమైనా హర్ట్ చేసావా అని అడుగుతుంది. అప్పుడు మనోడు, నేను నీ బాయ్ ఫ్రెండ్ ని. మనం గత 8 years గా డేటింగ్ చేసుకుంటున్నాం. త్వరలోనే మనకి పెళ్లి కూడా జరగబోతుంది అని ఒక పెద్ద రేంజ్ అబద్ధం చెప్తాడు. రీనా షాక్ తో బెడ్ మీద నుంచి ఒక్కసారిగా లేచి కూర్చుంటుంది. ఏంటి అని నోరెళ్ళ పెడుతుంది. జై నవ్వుతూ, ఏమైంది? ఇంకా నమ్మకం కలగడం లేదా? సరే అయితే ఒకసారి నన్ను కిస్ చేయి. అప్పుడు మన పాత టేస్ట్ నీకు గుర్తొచ్చి నేనే నీ బాయ్ ఫ్రెండ్ అని గుర్తుపడతావు అని కిస్ చేయడానికి ఆమెకి చాలా క్లోజ్ గా వస్తాడు. అప్పుడు రీనా మనసులో, వామ్మో, నేనేమో వీడి డబ్బు కోసం ఆ ప్రాజెక్ట్ కోసం ఇదంతా చేస్తుంటే వీడేంటి నన్నే తినేసేలా ఉన్నాడు అని భయపడుతుంది. అసలు ఇదంతా ఎలా స్టార్ట్ అయిందో తెలియాలంటే మీరందరూ ఒకసారి పాస్ట్ లోకి వెళ్ళాలి. రీనా మాటల్లోనే చెప్పాలంటే జై అండ్ రీనా చిన్నప్పటి నుండి ఒకరికొకరు తెలుసు. పైగా వాళ్ళిద్దరు చైల్డ్హుడ్ స్వీట్ హార్ట్స్ అన్నమాట. అసలు వాళ్ళ జోడీ పర్ఫెక్ట్ మ్యాచ్ ఉంటది. స్కూల్ టైమ్ లో కూడా వాళ్ళు ఎప్పుడు కలిసే ఉండేవాళ్ళు. అతను ఎప్పుడు ఆమెకు చాక్లెట్లు ఇవ్వడం, ప్యాంపర్ చేయడం చేస్తూ ఉండేవాడు. కానీ వాళ్ళకి 17 years వచ్చేసరికి ఒక్కసారిగా సిచ్యువేషన్ మొత్తం మారిపోయి ఇద్దరు ఎనిమీస్ అయిపోతారు. ప్రెసెంట్ కి వస్తే రీనాకి ఒక కాల్ వస్తుంది. జై షెన్ గ్రూప్ ప్రాజెక్ట్ ని దొంగతనంగా లాగేసుకున్నాడని తెలుస్తుంది. దాంతో ఆమె కోపంతో, ఒరే జైగా, నువ్వు మళ్ళీ నా బిజినెస్ ని కొట్టేస్తున్నావా అని అరుస్తూ కార్ ని స్పీడ్ గా వేసుకొని వెళ్తుంది. అతను కార్ దిగి రాగానే ఒక బకెట్ నీళ్ళు తెచ్చి డైరెక్ట్ గా అతని ముఖం మీద కొడుతుంది. నా నోటికాడ ముద్ద లాగడం నీకు అంత సరదాగా ఉందారా? నీ సరదా తీరుస్తా. ఇప్పుడే నేను షెన్ దగ్గరికి వెళ్లి ఆ ప్రాజెక్ట్ ని తిరిగి తీసుకుంటాను అని వార్నింగ్ ఇస్తుంటే ఇంతలో ఆమెకు ఫోన్ వస్తుంది. షెన్ తన క్లాస్మేట్ కాబట్టి ఆ ప్రాజెక్ట్ ఎలాగైనా తనకి దొరికే ఛాన్స్ ఉందని చెప్తారనమాట కాల్ లో. అది విన్న జయ ఆమెను ఆపడానికి ట్రై చేస్తూ, నువ్వు అతన్ని కలవడానికి వీల్లేదు అంటాడు. కానీ రీనా వింటుందా? వినకుండా అతని చేతుల కింద నుంచి దూరి వెళ్లిపోతుంటే టక్కున తల మీద పూలకొండి పడుతుంది. జై టెన్షన్ తో వచ్చి ఆమెను పట్టుకోగానే రీనా మనసులో, వీడు పక్క నేను చచ్చానా లేదా అని చెక్ చేస్తున్నాడు. నా బిజినెస్ మొత్తం కొట్టేయాలని చూస్తున్నావు కదరా పొడుగు ముక్కోడా అని కోపంతోనే అతన్ని గట్టిగా పట్టుకొని, నేను నరకం నుంచి వచ్చైనా సరే తిరిగి వచ్చి నా ప్రాజెక్ట్ ని నేను తీసుకుంటాను అని ఒక డైలాగ్ కొట్టి స్పృహ వెళ్ళిపోతుంది. జై ఆమెను చూస్తూ మనకి చెప్తాడు, నేను పాస్ట్ 20 years గా ఈ క్రేజీ పిల్లని లవ్ చేస్తున్నాను అని. నెక్స్ట్ సీన్ లో డాక్టర్ ఆమెను చెక్ చేస్తుంటాడు. జై ఏమో టెన్షన్ పడుతూ ఉంటే డాక్టర్ నవ్వుతూ, నీకేమంటే చాలా ఇష్టం ఉన్నట్టుంది, బాయ్ ఫ్రెండ్ వా అని అడుగుతుంది. జై మనసులో, అవ్వాలనుంది కానీ ఈ రాక్షసి ఛాన్సే ఇవ్వడం లేదు కదా అని అనుకుంటాడు. డాక్టర్ ఆమె బానే ఉందని చెప్పినా కూడా ఆమె ఎందుకు ఇంకా లేవలేదు అని చెప్పి జై టెన్షన్ పడతాడు. జస్ట్ నిద్రపోతుంది అని డాక్టర్ చెప్పగానే ఇదంతా వింటున్న రీనా కళ్ళు మూసుకొనే పెద్ద ప్లానింగ్ వేస్తుంది. ఎలాగైనా ఈ ప్రాజెక్ట్ తిరిగి తీసుకోవాలంటే నేను ఇలాగే మతిమరుపున్న దానిలాగే యాక్టింగ్ చేయాలి. అప్పుడు వీడి ఇంట్లో ఉండి ఫ్రీగా ఫుడ్ తినొచ్చు. వీడి ఇంట్లో వంట మనిషి ఆంటీ చేసే వంట అద్దరిపోతుంది అని లెక్కలేసుకుంటుంటే డాక్టర్ ఆమెను చూసి తను లేచినట్టుంది అని చెప్తాడు. రీనా కంగారుగా వెంటనే కళ్ళు తెరుస్తుంది. జై మళ్ళీ ఆమె దగ్గరకు వచ్చి, రీనా ఎలా ఉన్నావు చెప్పు ఈ వెన్నెల్లు అని అడుగుతాడు. రీనా యాక్టింగ్ దంచేస్తూ, ఎవరు నువ్వు? నాకేం తెలియడం లేదు. అంతా మసకగా ఉంది. నన్నేమైనా హర్ట్ చేసావా అని అడుగుతుంది. అతను కోపంతో డాక్టర్ ని నిలదీస్తాడు. పాపం ఆ డాక్టర్ కూడా మేనేజ్ చేస్తూ, ఒక్కోసారి ఇలా టెంపరరీ మెమరీ లాస్ అవుతుంది, కొద్ది రోజులు తగ్గిపోతుంది అని చెప్తుంది. రీనా మళ్ళీ మెల్లగా, అసలు నువ్వెవరు అని అడుగుతుంది. తన యాక్టింగ్ చూసి అతనికి నమ్మకం కలిగిందని తెగ ఎగ్జైట్ అవుతుంది. కానీ జై మనసులో, వామ్మో, దీనికి నిజంగా మెమరీ పోయినట్టుంది. 20 ఏళ్లుగా నేను ప్రాక్టీస్ చేస్తున్న డైలాగులన్నీ కొట్టడానికి ఇదే కరెక్ట్ టైం అనుకొని తనే ఆమె బాయ్ ఫ్రెండ్ అని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నామని పెద్ద అబద్ధం చెప్తాడు. అది విన్న రీనా షాక్ లో, వీడికి నా ఫేక్ యాక్టింగ్ తెలిసిపోయి రివర్స్ గేమ్ ఆడుతున్నాడా ఏంటి అని డౌట్ పడుతుంది. జై ఏమో పాపం ఆమె కాళ్ళు ఒత్తుతూ ఉంటాడు. పైగా కళ్ళలో నీళ్లు కూడా ఉంటాయి. అది చూసి రీనా కన్ఫ్యూజ్ అవుతుంది. మళ్ళీ అతను ఆమెకు దగ్గరగా వచ్చి, నీకు నమ్మకం లేకపోతే నన్ను కిస్ చేయి, మన పాత టేస్ట్ నీకు గుర్తొస్తుంది అని చాలా క్లోజ్ గా వస్తాడు. ఆ రొమాంటిక్ ఇంటెన్సిటీని చూసి పక్కనున్న
ఉన్న డాక్టర్ కూడా సిగ్గుతో కళ్ళు మూసుకుంటుంది. కానీ రీనా కళ్ళు మూసుకోగానే అతను వెనక్కి జరిగి బేబీ జస్ట్ జోక్ చేశాను. ఇక్కడ అందరూ ఉన్నారు కదా! మనం ఇంటికెళ్ళి చూసుకుందాంలే ఇవన్నీ అంటాడు. రీనా మనసులో దొంగ మొఖమోడు. వీడింతసేపు నా లిప్స్ వైపే చూశాడు. ఖచ్చితంగా కిస్ చేస్తాడనుకున్నా. ఏదైతే ఏముందిలే నాకేమో వీడి డబ్బులు కావాలి. కానీ వీడేమో నన్ను పడేయాలని చూస్తున్నాడు అనుకుంటుంది. ఆ తర్వాత జై ఇంటికి తీసుకెళ్తుంటే మేడం గారు మనసులో ఆలోచిస్తుంది. ఒకప్పుడు నాకు జై మీద పిచ్చ క్రష్ ఉండేది. కానీ మేమిద్దరం ఇలా ఎనిమీస్ లా ఎలా మారిపోయాం? మేబీ ఇదంతా హై స్కూల్ డేస్ లో మొదలైనట్టుంది. అప్పట్లో జైకి 17 ఇయర్స్, నాకు 16 ఇయర్స్. స్కూల్లో ఉన్న అమ్మాయిలందరూ జై వెనకాల పిచ్చెక్కి తిరిగేవాళ్ళు. అసలు అంత హ్యాండ్సమ్ గా ఉంటే ఏ అమ్మాయికి మాత్రం ఇష్టం ఉండదు చెప్పండి. పైగా వాడు క్లాస్ లో ప్రతి సబ్జెక్ట్ లో ఫస్ట్ వచ్చేవాడు. స్కూల్ మొత్తానికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ వాడే. కానీ జై మాత్రం ఎప్పుడు నన్నే ప్యాంపర్ చేసేవాడు. ఎలాగైనా వాడికి దగ్గర అవ్వాలని నేను కూడా బాగా చదివి ఒక క్లాస్ జంప్ చేసి మరి జై ఉన్న క్లాస్ లోకి వచ్చేసాను. మేమిద్దరం ఎప్పుడు తోడు నీడల్లా ఒకరి వెనకాల ఒకరం తిరుగుతూ ఉండేవాళ్ళం. వాడు నా బ్యాగ్ మోసేవాడు. నేను క్లాస్ లో తింటూ ఏవైనా పడేస్తే వాడు వాటన్నిటిని ఎత్తి నా కోసం డస్ట్బిన్ లో వేయడానికి కూడా వెనకాడేవాడు కాదు. ఒకసారి స్కూల్లో రన్నింగ్ రేస్ జరుగుతుంటే నన్ను చీర్ చేయడానికి వాడు కూడా నా పక్కనే పరిగెత్తాడు. నువ్వు పరిగెత్తి అలసిపోతే చెప్పు, నేను ఎత్తుకొని తీసుకెళ్తాను అని నా మీద తెగ ప్రేమ కురిపించేవాడు. అప్పుడు నేను సిగ్గుపడుతూ అలా నా వెనకాల తిరగకు, అందరూ తప్పుగా అనుకుంటున్నారు అని చెప్పేదాన్ని. నాకెప్పుడు ఫ్రస్ట్రేషన్ వచ్చినా వాడు చాక్లెట్లు ఇచ్చి నాకు బుజ్జగించేవాడు. అసలు నా మీద ఎప్పుడు కోప్పలేదు. ఇక అలాంటప్పుడు వాడితో ప్రేమలో పడ్డం చాలా కామన్ కదా. కానీ ఏమైందంటే వాడు స్కూల్లో మోస్ట్ పాపులర్ అబ్బాయి అయ్యి ఉండడం వల్ల అమ్మాయిలందరూ వాడికి లవ్ లెటర్స్ ఇస్తుంటే వాడు మాత్రం అవన్నీ యాక్సెప్ట్ చేసేవాడు. పైగా అన్ని తీసుకొని నా దగ్గరకు వచ్చేవాడు. నేనేమో ఒక పక్క వాడిని పెళ్లి చేసుకుని ప్రెగ్నెంట్ అయ్యి ఒక ఫ్యామిలీని సెట్ చేసుకుంటున్నట్టు కలలు కంటున్నాను. కానీ నా కలలన్నీ వాడు ఒక్కసారిగా కూలగొట్టేశాడు. సరిగ్గా అదే టైంలో స్కూల్లోకి షన్ అనే కొత్త అబ్బాయి వచ్చాడు. వాడిని చూడగానే వావ్ వాట్ ఏ హ్యాండ్సమ్ హంక్ అని నేను వాడిని చూడడం స్టార్ట్ చేశాను. అది చూసి జైకి కాలిపోయింది. షన్ ని చూస్తూ గుర్రుగా ఉండేవాడు ఎప్పుడు. ఇక అప్పటి నుంచి షన్ కి జైకి మధ్య పెద్ద వార్ స్టార్ట్ అయింది. అటు లుక్స్ లో కానీ ఇటు స్టడీస్ లో కానీ ఇద్దరు ఫుల్ కాంపిటీషన్. నా స్కూల్లో ఇద్దరు టాపర్స్ దొరికారని ప్రిన్సిపల్ కూడా ఫుల్ హ్యాపీలో ఉండేవారు. కానీ ఎగ్జామ్స్ కి 3 days ముందు జైకి హెల్త్ ఖరాబ్ అయింది. నాకేమో చదువులో డౌట్స్ అస్సలు అర్థం కావట్లేదు. వాడిని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక నేను ఖాళీగా ఉంటే షన్ వచ్చి నాకు అన్ని క్వశ్చన్స్ కి ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేశాడు. నేను హ్యాపీగా థ్యాంక్ యూ షన్, నువ్వు చాలా అమేజింగ్ రా అని జస్ట్ పొగిడానంతే. ఇదంతా జైగాడు చూసి కోపంతో రగిలిపోయాడు. వాడు చూపులకి ఏమైందంటే అక్కడున్న క్లైమేట్ మొత్తం మంచుగడ్డలా అయిపోయింది. నా పిల్లని దొంగతనం చేయడానికి నీకెంత ధైర్యం రా అన్నట్టు షన్ని కోపంగా గుర్రుగా చూశాడు. అంతేకాదు ఆ రోజు రాత్రి బయట ఫుల్ మంచు కురుస్తోంది. యూజువల్ గా జై ఎప్పుడు నాతోనే ఇంటికి వచ్చేవాడు. కానీ ఆ రోజు నేను మా అమ్మకి కాల్ చేసి పిక్ చేసుకోవడానికి రమ్మంటే మా అమ్మ ఇగ్నోర్ చేసింది. దాంతో నేను బయటకు వచ్చి ఒక్కదాన్నే వెళ్దామంటే అక్కడ జై ఉన్నాడు. వాడు నేను రాగానే కనీసం నా కోసం వెయిట్ చేయకుండానే ఒక్కసారిగా పారిపోయాడు. వీడికేమైంది, కొత్తగా ఏంటి డ్రామా అని నేను తల మీద చేయి పట్టుకుని మంచులో వెళ్లడం స్టార్ట్ చేశాను. సరిగ్గా అప్పుడే షన్ వచ్చి నా మీద గొడుగు పెట్టాడు. నేనేం చేయను వాడి పెడితే, పైగా అంత మంచు కురుస్తుంటే. జైగడు వెళ్లిపోయాడు కాబట్టి నాకు వేరే ఆప్షనే లేక షన్ తో కలిసి వెళ్ళాను. కానీ అసలు విషయం ఏంటంటే ఆ రోజు జై వెళ్ళింది నా కోసం ఇంకో గొడుగు తీసుకురావడానికి. పాపం గొడుగు పట్టుకొని వచ్చేసరికి నేను షన్ తో కలిసి వెళ్లడం చూసి వాడు బాగా హట్ అయ్యాడు. అదే టైంలో ఇంకో అమ్మాయి గొడుగు కోసం షాప్ కు వచ్చింది. కానీ అక్కడ ఇంకో గొడుగు లేదు. దాంతో జై తన దగ్గర ఉన్న గొడుగు నా అమ్మాయికి ఇచ్చేసి వెళ్లిపోయాడు. ఆ అమ్మాయి ఎవరో కాదు, స్కూల్ బ్యూటీ జింగ్. అది చూసి నా కడుపు మండి మస్ అయిపోయింది. ఇంటికెళ్లేసరికి జై నాకంటే ముందొచ్చేసి ఉన్నాడు. నన్ను వదిలేసి వచ్చేసాడు. సరే మరి ఇంకా లోపలికి రాలేదేంటి అని బయట చూస్తే వాడు నడుచుకుంటూ వెళ్తున్నాడు. నేను పిలిచినా పలక్కుండా నేను ఈ మీద కోప్పడకూడదు అని మనసులో అనుకుంటూ వెళ్లిపోయాడు. వీడికి ఏమైంది, కనీసం స్మైల్ కూడా ఇవ్వకుండా ఇగ్నోర్ చేసి వెళ్లిపోతున్నాడు అని నాకు చాలా చికాకు వచ్చింది. నెక్స్ట్ డే మార్నింగ్ నేను స్కూల్ కి లేట్ అవుతుందని పరిగెడుతుంటే మా అమ్మ నా బ్యాగ్ తేయడానికి వెనక నుండి వచ్చింది. నేను బ్యాగ్ క్యాష్ పట్టుకొని వెళ్తుంటే జైకి గుద్దుకున్నాను. కానీ ఎంతైనా నా వాడే కదా, సో ఇమ్మీడియట్ గా వాడు చేయి పట్టుకొని లేట్ అవుతుంది పద అని స్కూల్ కి లాక్కెళ్లాను. వాడు కూడా ఎక్సైట్మెంట్ తో స్మైల్ ఇచ్చి నాతో పాటు వచ్చాడు. నా జుట్టు వెనక్కి సర్దుతుంటే అమ్మయ్యా వీడు మళ్ళీ పాత జైలాగే నార్మల్ అయిపోయాడు అని ఎక్సైట్ అయ్యాను. కానీ అంతలో షన్ కనిపిస్తే దూరం నుంచి జస్ట్ హలో అని విష్ చేశాను. అంతే, వాడు కోపంతో నా ముఖాన బ్యాగ్ పడేసేసి వెళ్లిపోయాడు. సరిగ్గా అప్పటి నుంచి మా ఇద్దరి మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమనేలా శత్రుత్వం స్టార్ట్ అయింది. ఆ తర్వాత
తర్వాత జింగ్ జైకి గొడుగు తిరిగి ఇవ్వడం చూశాను. అప్పుడు జింగ్ ఫ్రెండ్స్ తన్ని అడుగుతారు, ఏంటే మీ మధ్య ఏదో నడుస్తోంది అని అడిగితే ఆ జింగ్ ఏమంటుంది, మా మధ్య ఏదో ఉంది కానీ అంత ఎక్కువగా లేదు, ఒకరికొకరం హెల్ప్ చేసుకుంటున్నాం అని చెప్పడం నేను విన్నాను. ఇక నేను కోప్పడకుండా ఉంటానా? నేను మనిషినే కదా. పిచ్చ బీపీ లేసింది. వీడికి స్కూల్ బ్యూటీ దొరికేసరికి తన చిన్నప్పటి ఫ్రెండ్ ని మర్చిపోయాడు. ఆ జింగి గొడుగు ఇవ్వడం కోసమే కదా వాడు నా కోసం వెయిట్ చేయకుండా వెళ్లిపోయింది అని ఫిక్స్ అయిపోయాను. అలా అని నేనేం తగ్గలేదు. గొడవను సరిదిద్దడానికి ట్రై చేశాను. వాడు బాస్కెట్ బాల్ ఆడుతుంటే వాడి కోసం ప్రేమగా వాటర్ బాటిల్ తీసుకెళ్లాను. కానీ అక్కడికి ఆ జింగ్ కూడా వచ్చేసింది. అప్పుడు జింగ్ చేతిలో ఒక లక్కీ బ్యాగ్ ఉందన్నమాట. అది చూసి ఆమె ఫ్రెండ్స్, ఇది టెంపుల్ లో దొరికే లక్కీ బ్యాగ్ కదా, నీకెవరిచ్చారు అని అడిగితే అదేం చెప్తుంది, నాకు ఒక ఫ్రెండ్ ఇచ్చాడు అని జై వైపు చూస్తూ చెప్తుంది. ఆ ఫ్రెండ్ జైనే కదా, అందుకే కదా నువ్వు వాడి కోసం వాటర్ తెచ్చావు అని వాళ్ళంటే నేను విన్నాను. అప్పుడే నాకు ఒక విషయం గుర్తొచ్చింది. కొన్ని రోజుల క్రితం జై ఆ టెంపుల్ కి వెళ్ళాడు కదా, అది గుర్తొచ్చి చి వీడు తన ఫ్రెండ్స్ ని పూర్తిగా మర్చిపోయాడు, ఇక నేనేమని బ్రతిమ్లాను అని కోపంతో జై నా ముందుకొచ్చి వాటర్ బాటిల్ అడిగినా కూడా వాడికి ఇవ్వకుండా పక్కనే ఉన్న షెన్ కి చేసి అక్కడ నుంచి వెళ్లిపోయాను. అప్పుడు జింగ్ జై దగ్గరకు వచ్చి, నీ లక్కీ బ్యాగ్ క్లాస్ లో పడిపోతే తీసుకొచ్చాను, నీ కోసం వాటర్ కూడా తెచ్చాను అని చెప్పుంటుంది. కానీ జై కేవలం తన లక్కీ బ్యాగ్ మాత్రమే తీసుకొని వాటర్ బాటిల్ ని రిజెక్ట్ చేసి ఉంటాడు. ఆ తర్వాత జై ఫ్రెండ్ ఒకడు వచ్చి, ఏంటి రీనా షెన్ డేటింగ్ చేస్తున్నారా అని అడిగితే జై చాలా కేర్లెస్ గా, నాకేం తెలుసు, నాకు ఆమెతో ఏం సంబంధం లేదు అని చెప్పాడు. అది విన్న నాకు మండిపోదా, అంటే వాడికి నా గురించి అసలు ఇంట్రెస్ట్ కూడా లేదా, అయితే నాకు కూడా అవసరం లేదు అని డిసైడ్ అయిపోయాను ఆ రోజే. ఇక కట్ చేస్తే స్కూల్ అయిపోయాక ఇద్దరు ఎవరి ఫ్యామిలీ బిజినెస్ వాళ్ళు చూసుకోవడం స్టార్ట్ చేస్తారనమాట. అంతేకాదు జై ఒకసారి తనని టార్గెట్ చేసి ఒక బిజినెస్ ప్రాజెక్ట్ ని కొట్టేసి ఉంటాడు. అది ఎందుకు అనేది ఫ్యూచర్ లో తెలుస్తుంది. కానీ మన రీనా అతని ప్రాజెక్ట్ దొబ్బేశాడని చెప్పేసి కోపంలో ఫుల్ గా డ్రింక్ చేసి ఉంటుంది. ఆమె అలా డ్రింక్ చేయడం చూసి జై, ఆ షెన్ ఫారెన్ వెళ్లిపోతున్నాడనే బాధతో ఈమె ఇలా తాగుతోంది అని తప్పుగా అర్థం చేసుకుని ఉంటాడు. వెంటనే కోపంతో ఫోన్ చేసి, ఆ షెన్ గ్రూప్ ప్రాజెక్ట్ ని కూడా నేనే హ్యాండిల్ చేస్తాను అని చెప్పి ఆ ప్రాజెక్ట్ ని కూడా ఆమె నోటికా నుంచి లాగేసుకుని ఉంటాడు. పైగా గుర్రుమన ఆమె వైపుకు చూస్తుంటే వీడేంటి నన్ను ఇలా చూస్తున్నాడు, నా మీద ఏదైనా కొత్త ప్లాన్ వేస్తున్నాడా ఏంటి అని డౌట్ పడుతుంది. కట్ చేస్తే సీన్ ప్రెసెంట్ లోకి వస్తుంది. జై తన కార్లో ఆమెను డైరెక్ట్ గా తన ఇంటికి తీసుకొస్తాడు. అది చూసి రీనా, అరే నా ఇల్లు కూడా వీడింటి పక్కనే కదా, మరి వీడు నన్ను వాళ్ళ ఇంటికి ఎందుకు తెచ్చాడు, పక్కా ఏదో స్కీమ్ వేస్తున్నాడు వీడు అని అనుకుంటూ పైకి మాత్రం ఒక ఫేక్ నవ్వు నవ్వుతూ, బాయ్ ఫ్రెండ్ ఇది నీ ఇల్లా, అబ్బా చాలా పెద్దగా ఉందే అని అంటుంది. పాపం ఆమె నోటి వెంట ఆ బాయ్ ఫ్రెండ్ అనే మాట వినగానే జై గుండెకు ఏదో తెలియని ఆ చల్లదనం వచ్చినట్టు అనిపిస్తుంది. నా పేరు జై, నువ్వు నన్ను ముద్దుగా జీ అని పిలవచ్చు అని చెప్తాడు. దానికి రీనా మనసులో, ఒరే నీ నెంబర్ నేను జిడ్డోడా అని సేవ్ చేసుకున్నా, అలాంటిది నిన్ను అంత ప్రేమగా ఎలా పిలుస్తాన్రా అని చెప్పి అతని దగ్గరికి వెళ్ళి, నాకు జీ అని పిలవడం ఎందుకు నచ్చలేదు, అందుకే నిన్ను ఇక నుంచి హస్బెండ్ అని పిలుస్తాను అని అతను చేయి పట్టుకుని హస్బెండ్ హస్బెండ్ అని ఊపిరి కూడా అన్నీకుండా పిలుస్తూనే ఉంటుంది. జై పాపం షాక్ అయిపోయి ఎక్సైట్మెంట్ తో తట్టుకోలేకుంటే రీనా మనసులో, చూసావా నీ ఆటని నీ మీదకే తిప్పికొట్టాను అని ఏం ఎక్సైట్ అవుతుంది. కానీ జై మాత్రం, అమ్మయ్యా ఫైనల్ గా తనను హస్బెండ్ అని పిలుస్తోంది, ఒసే రాక్షసి ఈ రోజు కోసం నేను ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా అని హ్యాపీ అవుతాడు. రీనా ఏమో, వీడికి నా మాటలు విని చాలా చిరాకు వేసుంటుందిలే అని హ్యాపీగా ఉంటుంది. అప్పుడు జై ఆమెను హగ్ చేసుకొని ఓకే వైఫ్ అంటాడు. ఆ వాయిస్ వినగానే ఆమె కూడా షాక్ అవుతుంది. వీడి వాయిస్ చాలా బేస్ గా తయారైంది కదా, 16 ఏళ్లలో ఏదో పిల్ల కూతుల్లాగా అనిపించేది, బేస్ బాగా పెంచాడు అని అనుకుంటూ, అయినా నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను అని తన్ని తాను తిట్టుకుంటుంది. జై అంటాడు, నీకు మెమరీ లాస్ అయింది కదా, ముందు ఇల్లంతా ఒకసారి బాగా చూసుకో అంటే అప్పుడు ఆమె, మరి మీ వంట మనిషి ఎక్కడా అని అడుగుతుంది. ఆమె లీవ్ తీసుకుని ఊరికెళ్ళింది కాబట్టి కొన్ని రోజుల పాటు నేనే నిన్ను దగ్గరుండి చూసుకుంటానని చెప్తాడు. అది విన్న రీనా డల్ అయిపోతుంది. నేనేమో ఆమె చేసే వంటలు తినొచ్చని ఈ మతిమరుపు యాక్టింగ్ చేస్తే ఇక్కడ నాకే పెద్ద లాస్ అయింది, పైగా వీడు చేసిన వంటలు తినాలా అని బాధపడుతూ పైకి మాత్రం నాకు చాలా ఆకలిగా ఉంది అంటుంది. జై ఆమె చేయి పట్టుకొని, అయితే నేను నీకోసం రామ్యం చేసుకొని వస్తాను అని అడుగుతాడు. ఆమె షాక్. వెంటనే కొరియన్ డ్రామా డైలాగులు గుర్తొస్తాయి. ఎందుకంటే రామ్యం తినడం అంటే కలిసి పడుకోవడం అని అర్థం కొరియాలో. సో జై నవ్వుతూ, నా ఉద్దేశం తినడానికి నూడిల్స్ వండుతాను అని చెప్పి కిచెన్ లోకి వెళ్తాడు. నేను అతని బిహేవియర్ ని చూసి కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది. పైగా ఎన్నిసార్లు వైఫ్ అని పిలుస్తున్నాడు చూడు, మేబీ నా మెమరీ గనుక తిరిగి వస్తే నేను వీడి బిజినెస్ ని లాగేసుకుంటానని భయపడి ఇలా నన్ను బుజ్జగిస్తున్నాడేమో అని ఆలోచిస్తుంటుంది. అంతలో జై, వైఫ్ నీకు చాలా ఆకలిగా ఉంటే ఫ్రిడ్జ్ లో చాక్లెట్లు ఉన్నాయి తినిపో అని చెప్తాడు. పైగా అవి ఆమె ఫేవరెట్ ఫ్లేవర్ అన్నమాట. సో అది చూసి ఎగ్జైట్ అవుతూ పిచ్చిగా తినేస్తుంది. అప్పుడు సీన్ పాస్ట్ లోకి వెళ్తుంది. స్కూల్ టైమ్ లో రీనా క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ చదవలేక నాకు అసలు ఏం గుర్తుండడం లేదు అని ఏడుస్తుంటే జై వచ్చి ఆమెను టీజ్ చేస్తూ భయపెట్టేవాడు. ఆమె కోపంతో ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపో అని తిట్టేది.
కానీ జై ఆమె ఫేవరెట్ చాక్లెట్ ఇచ్చేసరికి ఆమె దానికి ఒక ముద్దు పెట్టి మరీ తినేది. రీనా మనసులో మా పేరెంట్స్ నన్ను చాక్లెట్లు అస్సలు తిన్నివ్వరు, కానీ వాడు చాక్లెట్లు తినడం వల్లే నాకు కూడా ఛాన్స్ దొరుకుతుంది అని హ్యాపీగా ఫీల్ అయ్యేది. అదే టైంలో జైకి తన అసిస్టెంట్ నుండి కాల్ వస్తుంది. బాస్, మీకు చాక్లెట్లు అంటే ఎలర్జీ కదా, మరి ఫ్రిడ్జ్ లో చాక్లెట్లు ఎందుకు పెట్టారు అని అడుగుతాడు. అది రీనా ఎక్కడ వినేస్తుందో అని టక్కున కాల్ కట్ చేసేస్తాడు. అంటే కేవలం ఆమె కోసం మాత్రమే తనకిష్టం లేకపోయిన చాక్లెట్లు దాచాడన్నమాట. జై వంట చేస్తూ ఫుడ్ ఆమె దగ్గరికి తీసుకొస్తుంటే మన మేడం గారు అలానే చూస్తూ ఉండిపోతుంది. వీడు హై స్కూల్ కంటే ఇప్పుడు ఇంకా హ్యాండ్సమ్ గా తయారయ్యాడే, ఆ షోల్డర్స్, ఆ సన్న నడుము, అసలు ఈ యాప్రాన్ లో చూస్తుంటే ఏదో మేల్ మోడల్ లా ఉన్నాడు అని ఫిదా అయిపోతుంటే జై వచ్చి హనీ తిను అని పిలుస్తాడు. రీనా మనసులో వీడెందుకు తినడం లేదు, ఎక్కడ నా ఫుడ్ లో మత్తు మందు కలిపి మళ్ళీ నా బిజినెస్ ని కొట్టేద్దామని ప్లాన్ వేస్తున్నాడా, పోన్లే తినకపోతే ఆకలికి నేను భూతంలా మారిపోతాను, అందుకే తినేస్తాను అని స్పీడ్ గా తినేస్తుంది. ఆమె తింటుంటే జయ ఆమె జుట్టును మెల్లగా వెనక్కి సర్దుతాడు. కడుపు నిండా తినేసాక ఇంకా తింటావా అని అడుగుతాడు. వద్దు అని చెప్తుంది. అప్పుడు జయ ఆమె తిని వదిలేసిన నూడిల్స్ ని తనే తినేస్తాడు. అది చూసి ఆమె షాక్. వీడికి అందుకే ఇంకా పెళ్ళాం దొరకలేదు కాబోలు, అంత పెద్ద రిచ్ బాబు అయ్యుండి కూడా మిగిలిపోయిన నూడిల్స్ తింటున్నాడు, కొంచెం నకరాలు ఎక్కువ ఉన్నట్టున్నాయి అని అనుకుంటుంది. రాత్రిపూట రీనా కూర్చొని మొబైల్ లో షార్ట్ డ్రామాస్ చూస్తూ నవ్వుకుంటుంటే జైను చూసి ఆమె మనసులో ఇది వీడి బెడ్రూమే కదా, మరి వీడేంటి అంత నర్వస్ గా ఫీల్ అవుతున్నాడు, అసలే మేమిద్దరం చిన్నప్పటి నుంచి తెలుసు కదా అని వెంటనే గట్టిగా అక్కడెందుకు నిలబడ్డావు, లోపలికి రా అని పిలుస్తుంది. జై, నువ్వు ఇక్కడ పడుకో, నేను పక్క రూమ్ లో పడుకుంటాను, నీకేమైనా కావాలంటే కాల్ చేయంటాడు. అప్పుడు రీనా వీడు పక్క నా వెనకాల బిజినెస్ కాంట్రాక్ట్ లో సైన్ చేయడానికి వెళ్తున్నాడు అని డిసైడ్ అయ్యి వెంటనే పరిగెత్తుకెళ్లి అతన్ని గట్టిగా హగ్ చేసుకుని గోడ కదిం పెట్టేస్తుంది. జై పాపం తెల్ల ముఖం వేస్తాడు. రీనా అతన్ని టచ్ చేస్తూ రొమాంటిక్ గా మనం పాస్ట్ 8 years గా కలిసి ఉన్నాం కదా, మరి ఇప్పుడు ఎందుకు కలిసి పడుకోకూడదు, ఏంటి నీ సిస్టమ్ ఏమైనా పాడైందా అని అడుగుతుంది. జై మనసులో తనకి మెమరీ లాస్ ఉంది కదా, ఈ టైంలో నేను అడ్వాంటేజ్ తీసుకోకూడదు అని కంట్రోల్ చేసుకుంటాడు. అతని ముఖం చూసేసరికి రీనాకి ఫుల్ నవ్వొస్తుంది. గట్టిగా నవ్వుతూ కాళ్ళతోనే డోర్ ని తన్ని మూసేస్తుంది. ఈ రోజు వీణ్ణి ఆ షెన్ ఫ్యామిలీ కాంట్రాక్ట్ సైన్ చేయనివ్వను, నేను ఏ పనిలోనూ ఫెయిల్ అవ్వను అని మనసులో అనుకొని మళ్ళీ రొమాంటిక్ గా హనీ ప్లీజ్ ఈ రాత్రి నా పక్కనే పడుకోవా అని అడుగుతుంది. పాపం జైకి ఏం చేయాలో అర్థం కాక ప్రాణాలు పోతున్నట్టు అనిపిస్తుంది. రీనా మాత్రం వీడు నా బాయ్ ఫ్రెండ్ లా యాక్టింగ్ చేసి నా మీద నిఘా పెట్టాలనుకుంటున్నాడు కదా, అందుకే నేను వీడి గర్ల్ ఫ్రెండ్ లా యాక్టింగ్ చేసి వాడిని కదలనీయకుండా చేస్తాను అని ఒక ఎడ్డ ప్లాన్ వేస్తుంది. చివరికి జై తట్టుకోలేక నీ బట్టలు ఖరాబై ఉన్నాయి కదా, ముందెళ్ళి స్నానం చేసిరా అని తప్పించుకుంటాడు. రీనా టవల్ తీసుకొని నా కోసం వెయిట్ చేయి అని ఒక కన్ను కొట్టి లోపలికి వెళ్తుంది. అప్పుడు అతను అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటాడు. రీనా లోపల స్నానం చేస్తుంటే ఆ సౌండ్స్ కి బయట ఉన్న జైకి పిచ్చెక్కిపోతుంది. నర్వస్ గా ఫీల్ అవుతూ బాత్రూమ్ బయటనే అటు ఇటు అటు తిరుగుతూ ఉంటాడు. ఇంతలో ఆమె బయటకు వచ్చి ఓహో నా కోసం వెయిట్ చేస్తున్నావా ఏంటి, అసలు ఎందుకు అలా తిరుగుతున్నావు అని అడుగుతుంటే అతను టక్కున వెనక్కి తిరిగి నేనా, లేదు నేను జస్ట్ ఎక్సర్సైజ్ చేస్తున్నాను అని కవర్ చేస్తాడు. అతను అలా తడబడ్డం సిగ్గుపడ్డం చూసి రీనా మనసులో పాపం కాంట్రాక్ట్ సైన్ చేయడానికి ఛాన్స్ దొరకలేదు కదా, అందుకే పిచ్చెక్కిలా చేస్తున్నాడు కాబోలు అని పైకి నవ్వుతూ ఈ రోజు నువ్వేంటో ఏదో తేడాగా ఉన్నావు, సరే పద మన ఇద్దరం కలిసి కొన్ని ఎక్సర్సైజెస్ చేద్దాం అని అంటుంది. జై షాక్, ఏ ఎక్సర్సైజ్ అని ఆలోచిస్తూ వామ్మో ఇది నన్ను బెడ్ కి ఇన్వైట్ చేస్తుందా అని ఫిక్స్ అయిపోయి నేను ఇప్పుడే షార్ తీసుకొని వస్తాను అని చెప్పి బాత్రూమ్ లోకి వెళ్తాడు. రీనా కళ్ళకి అప్పుడు ఆ లక్కీ బ్యాగ్ కనిపిస్తుంది. అరే ఇదారో జింక్ ఇచ్చేసాడు కదా, మళ్ళీ వీడి దగ్గరికి ఎలా వచ్చింది, ఓహో అంటే వీడు చాలా పొగరుబోతు కాబట్టి ఆ జింక్ తో వీడికి బ్రేకప్ అయిపోయి ఉంటుందిలే అని అనుకుంటూ ఆ బ్యాగ్ మీద ఉన్న ఫింగర్స్ అన్నిటిని కిందకి చేసి మిడిల్ ఫింగర్ మాత్రమే పైకి కనిపించేలా సెట్ చేస్తుంది. అప్పుడు మళ్ళీ వాళ్ళ స్కూల్ డేస్ గుర్తొస్తాయి. ఒక అబ్బాయి బాస్కెట్ బాల్ కోర్ట్ లో అద్దరిపోయి జంప్ చేస్తుంటే రీనా చూసి వావ్ ఎంత కూల్ గా ఉన్నాడో అని మెచ్చుకుంటుంటే అది చూసి తట్టుకోలేని జై వెళ్లి ఆ అబ్బాయి దగ్గర బాల్ లాగేసుకొని అంతకంటే హై జంప్ చేసి మరి బాల్ వేస్తాడు. నీకు ఇది కూల్ గా అనిపించిందా అన్నట్టు బిల్డప్ ఇస్తాడు. ఇంకోసారి టెన్నిస్ ఆడుతున్న ఒక అబ్బాయిని చూసి రీనా పొగుడుతుంది. వాడి యాప్స్ ఎంత బాగున్నాయి కదా అని అంటే జై కావాలని పరిగెత్తుకుంటూ ఆమె ముందుకొచ్చి తన టీ షర్ట్ పైకని తన యాప్స్ చూపిస్తాడు. రీనా నవ్వుతూ ఏంటి బాగా వేడి చేసినట్టుందే అని టీస్ చేస్తుంది. ఇంకో రోజు జై తన కోసం ఫ్లవర్స్ తెస్తాడని రీనా ఆశగా వెయిట్ చేస్తుంది. కానీ అతను తెచ్చిన పూలను చూసి షాక్ అవుతుంది. అవి ఫ్యూనరల్ రోజెస్ అయి ఉంటాయి. అవి చూసి పిచ్చి తిట్లు తిట్టుకుంటుంది. ప్రెసెంట్ లో ఇవన్నీ ఆలోచిస్తూ కూర్చున్న రీనా దగ్గరికి జై స్నానం చేసి వస్తాడు. ఆమె అతన్ని కూర్చోమని సైగ చేస్తుంది. కానీ అతను మాత్రం నువ్వు పడుకో నేను కొంచెం పని చూసుకొని వస్తాను అనగానే రీనా మనసులో పక్క పని పేరుతో వెళ్లి కాంట్రాక్ట్ సైన్ చేయాలని చూస్తున్నాడు, నేను అస్సలు వదలను అని డిసైడ్ అయ్యి టక్కున వెనుక నుంచి అతన్ని గట్టిగా హగ్ చేసుకుంటుంది. నువ్వెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు హనీ, ఈ రాత్రి నా పక్కనే ఉండు అని అడుగుతుంది. పాపం మనోడికి ఊపిరి ఆడుతుందా, నేను వెళ్ళి
షవర్ తీసుకొని వస్తాను అని మళ్ళీ బాత్రూమ్ కి పరిగెడతాడు. రీనా తెల్లబోతుంది. ఏంటి ఈడు ఇప్పుడే కదా స్నానం చేసి వచ్చాడు, వీడు రోజుకి ఎన్నిసార్లు స్నానం చేస్తాడో ఏంటో అని అనుకుంటుంది. వెంటనే తన ల్యాప్టాప్ తీసుకొని బెడ్రూమ్ డోర్ కి తన పుట్టినరోజు డేట్ ని పాస్వర్డ్ గా సెట్ చేసేస్తుంది. ఇక వీడి తలుపు తీయలేడు. నేను రేపు పొద్దున్నే వెళ్లి షన్ తో కాంట్రాక్ట్ సైన్ చేసేస్తాను అని హ్యాపీగా మెడిసిన్ వేసుకుంటుంది. జై లోపలికి వచ్చి ఆమె తడి జుట్టుని ఆరబెడతాడు. రీనా ఏమో వీడిని ఇప్పుడు బాగా ఆడుకోవాలని ఫిక్స్ అయిపోయి, ఇక్కడ జుట్టు ఇంకా తడిగానే ఉంది, ఇక్కడ ఆరపెట్టు అని ఆర్డర్ వేస్తుంది. వాడు అక్కడ చేస్తే ఇక్కడ సరిగ్గా చేయలేదు, మళ్ళీ ఇక్కడ చేయి అని పదే పదే అతన్ని తిప్పుతూ ఉంటుంది. పాపం అతను కూడా మాట కాదనకుండా ఓపిగ్గా ఆరబెడుతూనే ఉంటాడు. కానీ ఆ మాటలు చెప్తున్న రీనా మెల్లగా నిద్రలోకి జారిపోతుంటే జై నవ్వుకుని, నువ్వు అస్సలు మారలేదు, అలాగే ఉన్నావు అని అనుకుని ఆమెను మెల్లగా తన చేతుల్లోకి తీసుకొని బెడ్ మీద పడుకోబెడతాడు. దుప్పటి కప్పి వెళ్ళబోతుంటే ఆమె నిద్రలోనే అతను చేయి పట్టుకొని గట్టిగా లాగుతుంది. దాంతో అతను ఆమెకి చాలా క్లోజ్ గా వస్తాడు. జై ప్లీజ్ వెళ్ళొద్దు అని అంటుంది. అతను ఆమెను కిస్ చేయబోయి మళ్ళీ కంట్రోల్ చేసుకుంటాడు. చివరికి ఆమె పక్కనే పడుకుంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ రీనా కళ్ళు తెరిచి చూసి బెడ్ మీద చేయి వేస్తే జై అక్కడ ఉండడు. వామ్మో, అంటే వీడు నాకంటే ముందే వెళ్లిపోయి షన్ తో కాంట్రాక్ట్ సైన్ చేసేసాడా అని టెన్షన్ పడుతుంది. కంగారుగా రెడీ అయ్యి కిందికి వెళ్తే జై బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తూ కనిపిస్తాడు. ఆమెను చూడగానే నీకంతా గుర్తొచ్చేసిందా అని అడుగుతాడు. అవును గుర్తొచ్చింది, నా మెమరీ లాస్ ని అడ్వాంటేజ్ తీసి నా బాయ్ ఫ్రెండ్ లా యాక్టింగ్ చేసి నన్ను పిచ్చిదానే చేసావు కదా, ఇప్పుడు నాకు 50 మిలియన్ లాస్ నువ్వే కట్టాలి అని డిమాండ్ చేస్తే జైన్ అవుతూ ఏంటి నీకు 143 మిలియన్స్ కావాలా అని అడుగుతాడు. ఆమె మనసులో వీడేంటి ఇలా అడుగుతున్నాడు, నాకు ప్రపోజ్ చేస్తున్నాడా ఏంటి, లేదు లేదులే వాడి దగ్గర చాలా డబ్బు ఉందని ఎక్కిరిస్తున్నాడు కాబోలు అని అనుకుంటూ, నేనేమి అంత అత్యాశ పర్రాలని కాదు, నాకు ఆ 50 మిలియన్స్ ఇస్తే చాలు అని తెగేసి చెప్తుంది. అతను ముందు తిను అని చెప్తాడు. రీనా ఆలోచిస్తూ, నేను డోర్ పాస్వర్డ్ మార్చాను కదా, మరి వీడు బయటకు ఎలా వచ్చాడు, అంటే వీడు ముందు నుంచి నా బర్త్డేనే పాస్వర్డ్ గా పెట్టుకున్నాడా అని షాక్ అవుతుంది. అంతలో అక్కడికి నాని వస్తుంది. రీనా ఆమెకి ఆంటీ బాయ్ అని చెప్పి వెళ్లిపోతుంది. ఆమె వెళ్ళాక ఆ మెయిడ్ అనుకుంటుంది, ఈ పిల్ల ఇంకా అలాగే అల్లరి పిల్లలా ఉంది, పాపం మా బాస్ ప్రేమను ఎప్పుడు అర్థం చేసుకుంటుందో ఏంటో అని నిట్టూరుస్తుంది. జై పై నుంచి ఆమెను చూస్తూ, నీ బిజినెస్ నా బిజినెస్, నా బిజినెస్ నీ బిజినెస్ అని అనుకుంటాడు. రీనా షెన్ని కలవడానికి వెళ్తుంది. షెన్ ఆమెను చూసి, ఏంటి ఒక్కదానివే వచ్చావు, జై నీతో రాలేదా అని అడుగుతాడు. దానికి రీనా, అంటే మా రెండు కంపెనీల మధ్య వార్ జరుగుతుంటే చూడాలని ఉందా నీకు అని అడుగుతుంది. దానికి షెన్ షాకింగ్ గా, కానీ మీరిద్దరు ఒకే ఫ్యామిలీ కదా, మరి మీ మధ్య కాంపిటీషన్ ఎందుకు అని అడుగుతాడు. రీనా మైండ్ బ్లాక్ అయ్యి, మేం ఒకే ఫ్యామిలీనా, మా మధ్య పెద్ద యుద్ధమే నడుస్తోంది తెలుసా అని అరుస్తుంది. షెన్ అవుతూ, అవునా, కానీ మీ ఇద్దరు కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారని విన్నానే, ఆ యుద్ధం అంటే ఇంకేదో అనుకున్నానే అని టీజ్ చేస్తాడు. దానికి రీనా కోపం వచ్చి పక్కనున్న వాటర్ జగ్ ఎత్తి అతని మీద పోయబోతుంది. ఈ మధ్యలో తన ఫైల్ ని అడ్డు పెట్టుకుంటాడు. రీనా ఆ ఫైల్ ని పక్కకు విసిరేసి ఆ జగ్ లోని నీళ్ళని డైరెక్ట్ గా అతని నోట్లోకి పోస్తుంది. ఇంకోసారి ఇలాంటి జోకులు వేసావో నెక్స్ట్ టైం ఆ జగ్ లో ఉండేది టాయిలెట్ వాటర్, జాగ్రత్త అని వార్నింగ్ ఇస్తుంది. షెన్ భయపడిపోయి, లేదు లేదు నేను మళ్ళీ అనను, నేను జస్ట్ జై గురించి చెప్తున్నాను, వాడు ఫారెన్ లో నా వెనకాలే పడ్డాడు అని గతం గుర్తు చేసుకుంటాడు. పాస్ట్ సీన్ చూస్తే జై షెన్ కాలా వెళ్ళా పడి, చెప్పురా చెప్పు వెళ్తావా లేదా అని పదే పదే వేధించుంటాడు. షెన్ ని ఒప్పించడానికి పాపం అతను చేయని ప్రయత్నం లేదు. కాళ్ళు పట్టుకోవడం దగ్గర నుంచి కాలర్ పట్టుకోవడం వరకు అంతా చేస్తాడు. పాపం షెన్ కి మాత్రం మనశ్శాంతి లేకుండా చేసుంటాడు. అతని ఇంటికి కూడా వెళ్లిపోయి రాత్రి కూడా నిద్రపోనిచ్చేవాడు కాదు. పైగా షెన్ కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ అన్ని చూసి పని మనిషి అనుమానంతో చచ్చిపోతుంది. నీకు ఆ జైకి మధ్య ఏం నడుస్తుందో నాకు అర్థమైపోయిందిలే, హెల్త్ కూడా ఖరాబ్ అయ్యేంతలా ఇంతగా నిద్రపోకుండా ఎలా కష్టపడుతున్నారు అని అంటే షెన్ కి మాత్రం గొంతులో వెలక అడ్డుపడ్డట్టు అవుతుంది. ఏం మాట్లాడుతున్నావు, జై అబ్బాయి కదా అని అంటే ఆ పని మనిషి సీరియస్ గా, నేను వాష్రూమ్ లో టాయిలెట్ పేపర్ మీద బ్లడ్ చూసాను, అంటే వాడు నీతో ఏదో చేసుంటాడనమాట, చూపించు నీ దెబ్బ ఎక్కడ తగిలింది అని షెన్ ప్యాంట్ లాగబోతుంది. అతను కంగారుగా ప్యాంట్ పట్టుకొని, ఏం చేస్తున్నావు, అది కేవలం నా ముక్కులో నుంచి రక్తం గారింది అని చెప్తాడు. అప్పుడు ఆమె, మరి నువ్వు రీనా అనే అమ్మాయిని ఇష్టపడేవాడివి కదా, అదేమైంది అని అడుగుతుంది. అదంతా గతం, అయినా ఇప్పుడు ఆమె జైని ప్రేమిస్తోంది. నీకు తెలుసు కదా జై ఫుల్ మొండివాడు, ఒక డెవిల్, నేను ఏదైనా తేడా చేస్తే నన్ను మాత్రం బ్రతకనివ్వడు అని షెన్ భయపడుతూ చెప్తాడు. అదే టైంలో జై తలుపులు బద్దలు కొట్టుకొని లోపలికి వస్తాడు. ఇప్పుడు నీకేం కావాలరా బాబు అని షెన్ అడిగితే, నీకు నిద్ర రావట్లేదు కదా, రా మనం కోఆపరేషన్ గురించి డిస్కస్ చేద్దాం అంటాడు. షెన్, వద్దు బాబోయ్ వద్దు, నేను పడుకోవడానికి వెళ్తున్నాను అని పారిపోతే జై వాడి వెనకాల బెడ్ వరకు వెళ్తాడు. అది చూసిన పని మనిషికి గూస్ బంప్స్ వస్తాయి. జై గే అని డిసైడ్ అయిపోయి, పాపం షెన్ ని కూడా గే లాగా మార్చేశాడా అనుకుంటుంది. కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో హాయిగా హోటల్లో పడుకొని, అమ్మయ్య ఫైనల్ గా మనశ్శాంతిగా పడుకున్నాను అనుకుంటుంటే జై అక్కడ కూడా వస్తాడు. నువ్వు కోఆపరేట్ చేస్తావు కదా అని వేధిస్తాడు. వాడి వేధింపులకి షెన్ కి మెదడు మొద్దు బారిపోయి మొహం మాడిపోయి చివరికి, సరేరా బాబు నీకు దండం, నీతో కోఆపరేట్ చేస్తాను అని ఒప్పేసుకుంటాడు. ఇక ప్రెజెంట్ కి వస్తే రీనా ఇదంతా విన్నాక
అన్నాక అంటే జై ఇదంతా నా కోసం చేస్తున్నాడా అని అడుగుతుంది. షన్ అవుననగానే రీనా అవునులే నాతో గొడవ పడ్డం కోసం ఇదంతా చేస్తున్నాడు అనుకుంటే షన్ అసలు విషయం చెప్పబోతాడు. వెంటనే అతని నోటి మీద చేయి పెట్టేస్తుంది. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు వాడు ఇంత డెవిల్లా మారిపోతాడని. పాపం అమాయకుడైన ఒక స్ట్రైట్ మనిషిని వాడు గేగా మార్చేశాడా అని ఫీల్ అవుతుంది. షన్ ఏమో మనసులో ఇది ఇంత పెద్ద తిక్కలదని నేను ఎన్నడూ అనుకోలే. నేనేం చెప్పానో ఈమెం అర్థం చేసుకుంటుంది. అసలు ఒకప్పుడు నాకు ఇలాంటి పిచ్చి పిల్ల ఎలా నచ్చిందిరా బాబు అని తల పట్టుకుంటాడు. షన్ నా గురించి వదిలే కానీ నీకు జైకి మధ్య ఏదో చెప్పాలి అని నోరు తెరిచే లోపల రీనా అతని తల పట్టుకొని నీకింత అన్యాయం జరిగినా నా గురించి ఆలోచిస్తున్నావే అని ఏడుస్తూ అతని తల అటు ఇటు అటు ఊపేస్తుంది. అది చూసి హోటల్ వెయిటర్లు పాపం వీళ్ళిద్దరు చాలా కాలం తర్వాత కలిసినట్టున్నారు, ఎంత ఎమోషనల్ సీన్ అని అనుకుంటుంటే ఎగ్జాక్ట్ టైమ్ లో మన ఐస్బర్గ్ హీరో గారు ఎంట్రీ ఇస్తాడు. వాళ్ళు లోపలికి రాగానే వెయిటర్లకి చలి పెడుతుంది. ఏంట్రా బాబు ఇంత చలేస్తుంది, వీడేమైనా ఐస్బర్గ్ కోనర్ లా ఉన్నాడా, తనతో పాటు ఏసీని తెచ్చుకున్నాడా ఏంటి అని వణికిపోతూ ఉంటే ఇక్కడ రీనా షెన్తో అంటుంది వాడు నిన్ను అంతలా బుల్లి చేశాడా, నీ గాలి కూడా లీక్ అయిపోయేలా చేశాడా అని అడుగుతుంటే షెన్ టెన్షన్ తో వెనక్కి తిరిగి నాకెక్కడ లీక్ అవుతోంది అని చెక్ చేసుకుంటాడు. రీనా అతని ముఖం పట్టుకొని కంగారు పడుకు, ఆ జై నుంచి నీకు న్యాయం జరిగేలా నేను చూస్తాను అని శబదాలు కాస్తుంటే ఇదంతా జై చూసి అసలేం చేస్తున్నావు నువ్వు అని అరుస్తాడు. రీనా ఒక్కసారిగా దూరం జరిగి నేనేం చేయట్లేదు జస్ట్ షెన్ తో కోఆపరేషన్ డిస్కస్ చేస్తున్నాను అని కవర్ చేస్తుంది. జై ఆమె చేయి పట్టుకొని కోఆపరేషన్ డిస్కస్ చేయడానికి వాడి ముఖం పట్టుకోవాల్సిన అవసరం లేదు, అది కూడా ఆ డబ్బా ముఖంగానే అని ఆమె చేయి పట్టుకొని అతని ముఖం పట్టించుకుంటాడు. అప్పుడు రీనా నేను జై కపుల్స్ ఏం కాదు, మరి నేను ఎందుకు వీడికి భయపడుతున్నాను అని ధైర్యం తెచ్చుకొని నాకు ఆ డబ్బా ముఖాన్ని తాకడంలోనే మజా వస్తుంది అని చెప్పి షెన్ కి టచ్ చేయబోయి ఒకటి ఇస్తుంది. జై మళ్ళీ ఆమె చేయి పట్టుకొని వాడిని టచ్ చేయొద్దు అంటాడు. ఆమె మళ్ళీ షెన్ చంపని పట్టుకోబోయి పట్టుమని మళ్ళేస్తుంది. జై ఆమె రెండు చేతులు పట్టుకుంటే ఆమె చేతులు విడిపించుకొని షెన్ ని పదే పదే కొడుతూ నేను టచ్ చేస్తూనే ఉంటాను ఏం చేస్తావు అని సవాల్ విసురుతుంది. జై కూడా కన్ఫ్యూజ్ అయిపోతాడు. ఆమె కొట్టిన దెబ్బలకి ఆ షెన్ గాడు పాపం అక్కడే స్పృహ తప్పి పడిపోతాడు. ఇక్కడ షెన్ మొఖం చూడాలి నవ్వు ఆగదు. ఇక చేసేదేం లేక అతని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. బుగ్గలన్నీ వాసిపోయి ఎర్ర టమాటాలాగా అయిపోయి ఉంటాయి పాపం వాడికి. జై అక్కడ రీనాని తిడుతూ తన బుగ్గలు నిమురుకుంటూ ఉంటాడు. డాక్టర్ వచ్చి రీనాని అడుగుతుంది నువ్వు నిజంగానే అతన్ని ప్రేమతో టచ్ చేసావా అంటే రీనా అమాయకంగా అవును డాక్టర్ ఇదిగో నా వేళ్లతో ఇలా టచ్ చేశానంతే అని చూపిస్తుంది. డాక్టర్ షాక్ అవుతూ నా లైఫ్ లో ఫస్ట్ టైం ఇలాంటి టచ్ ని చూస్తున్నాను, ఇది టచ్ లా లేదు చింతకు చేసినట్టుంది అని సెటైర్ వేస్తుంటే రీనా మనసులో నేనంత గట్టిగా ఏం కొట్టలేదే అని ఆలోచిస్తుంది. జై ఏమో ఇదే ఛాన్స్ అనుకుని ఆ షెన్ చాలా వీక్ గా ఉన్నాడు, అందుకే చిన్న టచ్ ని కూడా భరించలేకపోయాడు. నువ్వు నన్ను టచ్ చేయాల్సింది అప్పుడు నా స్టామినా చూపిస్తానంటాడు. రీనా కూడా నిన్ను టచ్ చేస్తే నీ ముఖం కూడా వాడిలాగే తయారయ్యేది అని అంటుంది. దానికి అతను సరేలే నన్ను టచ్ చేయలేదు కదా అని అంటే ఆమె అతని చెస్ట్ ని గట్టిగా పట్టుకొని నొక్కడం స్టార్ట్ చేస్తుంది. ఇదిగో నిన్ను కూడా ఇలాగే టచ్ చేస్తాను అని అల్లరల్లరి చేస్తుంది. జై వెంటనే తన బ్లేజర్ తీసేసి టచ్ చేయాలంటే సరిగ్గా చేయాలి కదా అని రెచ్చగొడతాడు. రీనా కూడా ఏమాత్రం తగ్గకుండా తన షర్ట్ లోపల చేయి పెట్టి టచ్ చేస్తూ అరే స్కూల్ టైమ్ లో వాడు చాలా సన్నగా ఉండేవాడే మరి ఇప్పుడేంటి ఇంత మజిల్స్ వచ్చాయి, ఏమైతే ఏంటి నాకైతే మజా వస్తుంది చాలు అని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. పాపం బెడ్ మీద ఉన్న షెన్ వీళ్ళిద్దరు రొమాన్స్ తంతంతా చూసి కర్మరా బాబు అనుకుని కంగారుగా దుప్పటి లోపల దాక్కుంటాడు. కానీ అక్కడ మెషిన్స్ నుంచి బీప్ బీప్ సౌండ్స్ రావడం స్టార్ట్ అవుతాయి. రీనా గట్టిగా అరుస్తూ షెన్ నన్ను వదిలి అప్పుడే టపా గట్టేకు అని అతన్ని గట్టిగా ఊపేస్తుంది. డాక్టర్ కాపాడండి కాపాడండి అని అరుస్తుంటే డాక్టర్ వచ్చి ఆ దుప్పటిని తీసి చూస్తుంది. రీనా ఏడుస్తూ షెన్ నువ్వు కళ్ళు తెరిచి ఎందుకు చనిపోయావురా అని అతన్ని ఇంకా గట్టిగా కొట్టడం స్టార్ట్ చేస్తుంది. పాపం షెన్ చావకపోయినా చావు దెబ్బలు తగులుతూనే ఉంటాయి. అంతసేపు సైలెంట్ గా ఉన్న షెన్ ఒక్కసారిగా నోరు తెరిచి ఏం చేసి వస్తున్నావే నన్ను అని అరిచేసరికి రీనా దయ్యం మాట్లాడుతుందని దెబ్బకు దడుచుకొని గోడెక్కినట్టు జై మీదకి ఎక్క కూర్చుంటుంది. నర్సులు కూడా పరిగెత్తుకుంటూ వచ్చి దిష్టి తీసినట్టు గాల్లో చేతులు ఆడిస్తూ ఓం భీంబుష్ అని మంత్రాలు చదవడం స్టార్ట్ చేస్తారు. షెన్ ఏడుస్తూ ఈ జై ఫారెన్ లో నా జీవితాన్ని నరకం చేశాడు, ఇప్పుడు నువ్వు ఇక్కడ నా బతుకు నరగదీస్తున్నావు, అసలు మీరిద్దరు నా ప్రాణాల వెనకాల ఎందుకు పట్టారు, మీ సోది రొమాంటిక్ సీన్స్ చూపించడానికి నన్ను ఇక్కడ వాడుకుంటున్నారా, నేను జస్ట్ నా తల మీద దుప్పటి వేసుకున్నాను అంతే, కానీ నువ్వేమో నేను చచ్చా అనుకుని నాకు శాపనార్థాలు పెడుతూ మీ ఇద్దరి మధ్యలో బలిపశువం చేస్తున్నారు అని ఏడుస్తుంటే రీనా టెన్షన్ తో అయ్యో లేదు మా మధ్య ఏమీ లేదు అని చెప్తుంది. అలా చెప్పి జై ముఖం చూసే లోపు ఇద్దరి మధ్య యాక్సిడెంటల్ కిస్ జరిగిపోతుంది. అందరూ షాక్. షెన్ కి పిచ్చెక్కి అరుస్తాడు ఇక్కడ ఏం జరుగుతుందో చూసారా, నాకిప్పుడే నా సొంత ఊరికి వెళ్ళిపోవాలనుంది అని పిచ్చోడు అరుస్తున్నట్టు అరుస్తుంటే రీనా అతను ఒళ్ళో నుంచి కిందికి దిగి నిజంగా మా మధ్య ఎలాంటిది లేదు షెన్ నమ్ము అని రిక్వెస్ట్ చేస్తుంది. జై మనసులో ఈ డబ్బా ముఖంగాడేంది ఇంత ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు, ఇంతగానం ఏడ్చి నా పిల్లని తన వైపుకు తిప్పుకోవాలని చూస్తున్నాడు అని అనుకుంటూ పైకి మాత్రం
ఎరా షన్, ముడ్డు కిందకి 30 ఏళ్ళు వచ్చినాయి, అయినా కూడా చిన్న పిల్లోడ్లా ఏడుస్తున్నావు అని తిడతాడు. ఆ తర్వాత వామ్మో వీడు కావాలని ఏడ్చి సింపతి మొత్తం కొట్టేస్తున్నాడు, అది అస్సలు జరగనివ్వను అని తను కూడా ఏడుస్తున్నట్టు యాక్టింగ్ చేస్తూ అక్కడి నుంచి పరిగెడతాడు. షన్ ఇమ్మీడియట్ గా రీనా చేయి పట్టుకొని ఇప్పటికైనా ఆ జై బుద్ధి నీకు అర్థమైందా అని అడుగుతాడు. ఆమె మాత్రం చెయ్యి విదిలించుకొని నేను మళ్ళీ వాడిని కలిసి వస్తాను అని వెళ్తున్న ఆమె చెయ్యి పట్టుకోబోయి వీడి కింద పడతాడు. పాపం రీనా అది పట్టించుకోకుండా పరిగెత్తుకుంటూ వెళ్లి జై చేయి లాగి నువ్వు నాకు ముందే ఎందుకు చెప్పలేదు, ఇన్నాళ్ళు నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను అని ఎమోషనల్ అవుతుంది. జై మనసులో అంటే ఆ డబ్బా ముఖం గడి స్కిల్స్ బానే పనిచేస్తున్నాయన్నమాట, ఫైనల్ గా నా ఫీలింగ్స్ అర్థం చేసుకుంది అని హ్యాపీ అయిపోయే లోపే ఆమె చేయి పట్టుకొని నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు కదా, నా ఫీలింగ్స్ నీకు ఎలా చెప్పాలో అర్థం కాక సతమతమయ్యాను అని రొమాంటిక్ గా అంటాడు. కానీ రీనా అతని చేయి పట్టుకొని నువ్వేమీ చెప్పక్కర్లేదు బేబీ, నాకంతా అర్థమైపోయింది, మనం ఇన్నేళ్ల నుంచి తెలుసు కాబట్టి నీకు షన్ మీద అలాంటి ఫీలింగ్స్ ఉన్నాయని నాకు అస్సలు తెలీదు అని అంటుంది. జై షాక్ అయ్యి ఏంటి అని అరుస్తాడు. రీనా మాత్రం అవును అస్సలు సిగ్గుపడకు, నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను, నువ్వు నా బిజినెస్ దొంగలించావని ఏడ్చాను, కానీ నువ్వు కేవలం షన్ని టార్గెట్ చేస్తున్నావు. సిస్టర్ నీ ప్రేమ అతని మీద ఇంత పెద్దదా, సరేలే ఇక నుంచి నేను షన్ కి కోఆపరేట్ చేయను, వాని నువ్వే ఉంచుకో అని ఆ ఫైల్ అతని చేతిలో పెట్టి వెళ్లిపోతుంది తిక్కలమ్మ. జై అసిస్టెంట్ వచ్చి బాస్ మేడం ఏంటి మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటోంది అంటే జై మాత్రం డెల్యూషన్ లో ఉండి ఏదైతే ఏముందిలే, షన్ కంటే నా మీద ఆమెకి ఎక్కువ కేర్ ఉందని ప్రూవ్ అయింది కదా, నా కోసం షన్ని కూడా వదిలేసింది చూడు, ఇన్నాళ్లకు మళ్ళీ నా చెయ్యి టచ్ చేసింది అని పిచ్చోళ్ళ లెక్క మురిసిపోతుంటాడు. అసిస్టెంట్ చెప్తాడు బాస్ ఒకవేళ ఆమె మిమ్మల్ని నిజంగానే గే అనుకుంటే ఏం చేస్తారు అని అంటే అతను మాత్రం రేయ్ ఎనిమి అవ్వడం కంటే గే అవ్వడమే మేల్లేరా అని గొడుగు తీసుకుని వెళ్లిపోతాడు. కట్ చేస్తే జై అండ్ రీనా పేరెంట్స్ కనిపిస్తారు. జై పేరెంట్స్ రీనా పేరెంట్స్ కి జరిగిన విషయం చెప్తారు. రీనాకి మెమరీ లాస్ అయిన జై తన ఇంటికి తీసుకెళ్లి జాగ్రత్తగా చూసుకున్నాడు. తన 8 ఇయర్స్ నుంచి ఆమె బాయ్ ఫ్రెండ్ అని అబద్ధం చెప్పాడు. అతను చేసింది తప్పే, కానీ మాకు రీనా అంటే చాలా ఇష్టం, తన్ని మా ఇంటి కోడలుగా చేసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నామని పెళ్లి గురించి మాట్లాడాలనుకుంటారు. ఇంతలో బాడీ గార్డ్స్ వచ్చి జై బాబుకి అబ్బాయిలంటే ఇష్టం అంట అని బాంబ్ పేలుస్తారు. అందరూ షాక్. జై వాళ్ళ నాన్న లేదు నా కొడుకు మొనగాడు అని చెప్తుంటే రీనా పేరెంట్స్ ఈ నిర్ణయం రీనానే తీసుకుంటుంది అని చెప్పి వెళ్లిపోతారు. కట్ చేస్తే జై పేరెంట్స్ టీవీలో ఒక న్యూస్ చూసి షాక్ అవుతారు. అందులో జైకి షన్ కి అఫైర్ నడుస్తుందని ఉంటుందన్నమాట. వాళ్ళంతా కోపంతో నిలదీస్తారు. జై ఏమో అదంతా అబద్ధం అంటాడు. వాళ్ళ నాన్న ఊగకుండా కాదురా నువ్వు జెండర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకొని షన్ పిల్లలకి ప్రెగ్నెంట్ అవ్వాలని చూస్తున్నావట కదా అని అడగగానే జైకి చిర్రెత్తుకొస్తుంది. జై ఇమ్మీడియట్ గా ఈ రూమర్ స్ప్రెడ్ చేసిన బాడీ గార్డ్స్ అందరినీ పిలిపించి వాడికి తగ్గ పనిష్మెంట్ ఇస్తాడు. ఆ తర్వాత నాన్న ఒక విషయం చెప్తారు. రేపు జూ కంపెనీలో ఒక పార్టీ ఉంది, దానికి రీనా ఫ్యామిలీని మన ఫ్యామిలీని కూడా ఇన్వైట్ చేశారు, అంతా అక్కడే కూర్చొని మాట్లాడదాం, అప్పుడు కూడా నువ్వు నోరిప్పలేదంటే మాత్రం ఇక నేను బ్రతకలేనురా బాబు అని ఎమోషనల్ డ్రామా చేస్తాడు. నెక్స్ట్ సీన్ లో పార్టీ జరుగుతుంది. షన్ రీనాకి ఒక కోఆపరేషన్ ఫైల్ ఇస్తే నేను నీతో కలిసి పని చేయను అని చెప్తుంది. షన్ అంటాడు కానీ జైనే నీ పేరుని సజెస్ట్ చేశాడు రీనా అని చెప్పగానే ఆమె షాక్ అయ్యి వాడు నా పేరు చెప్పాడా అని అడుగుతుంది. షన్ మరి ఇంకేంటి నీకు ఇంకా తెలీదా, వాడు నిన్ను పిచ్చిగా ప్రేమిస్తున్నాడు, అది కూడా స్కూల్ టైం నుంచే అని అసలు విషయం చెప్తాడు. అప్పుడు మనకి ఒక పాస్ట్ సీన్ చూపిస్తారు. జై షన్ దగ్గరకు వచ్చి ఏయ్ నువ్వు రీనా డేటింగ్ చేస్తున్నారని రూమర్స్ వస్తున్నాయి, అది నిజం కాకపోతే ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు అని కోపంగా అడుగుతాడు. షన్ ఏమో నేనెందుకు చెప్పాలి, అసలు రీనా నీకేమవుతుంది అని అడిగితే జై కళ్ళల్లో నిప్పులు చెరుగుతూ అది నా పిల్లరా అని అర్జున్ రెడ్డి డైలాగ్ కొడతాడు. సరేలే నేను నీకు క్లియర్ గా చెప్తున్నా, నాకు రీనా మీద ఇష్టం లేదు అని అడుగుంటాడనమాట. ప్రెసెంట్ లో రీనా ఇదంతా విని నీకేమైనా పిచ్చి పట్టిందా అని అంటే వెళ్లి జైన్ అడుగు, అప్పుడే నీకంత తెలుస్తుంది అని షన్ చెప్తాడు. రీనా ఇంకా భయపడుతుంది, ఎందుకంటే డైరెక్ట్ గా అడిగితే ఎక్కడ నువ్వు నాకు ఇష్టం లేదు అని చెప్తే డిసప్పాయింట్ అవ్వాల్సి వస్తుందని ఆలోచిస్తుంది. ఇంతలో మన హీరో గారు పార్టీకి వస్తాడు. ఈ రోజు ఎలాగైనా రీనాకి మనసులో మాట చెప్పేయాలని తెగ అనుకుంటాడు. కానీ అక్కడ పాత క్లాస్మేట్ జింగత్ అని చూసి హాయ్ జై నిన్ను చూసి ఎన్ని రోజులు అవుతుంది అని అంటే జై ఎవరు నువ్వు అని అడుగుతాడు. నన్ను గుర్తుపట్టలేదా, జోక్ చేస్తున్నావా, ఆ రోజు నీకు అంబ్రిలా ఇచ్చిన క్లాస్మేట్ ని నేనే అని దగ్గరకు వస్తుంటే జై ఆమెను పక్కకు నెట్టేస్తాడు. ఆమె కావాలని మీద పడిపోతున్నట్టు యాక్టింగ్ చేస్తుంది. జై ఆమెను దూరం జరుపుతుంటే అదే టైంకి రీనా అక్కడికి వచ్చి చూస్తుంది. అంతే ఆమె జల్సీతో నేను కూడా ఏంటి పిచ్చి కలలు కంటున్నా, వీడెప్పటికీ నన్ను ప్రేమించాడు అని వెళ్లిపోతుంది. జై జింగ్ ని విడిపించుకోవడం కోసం గట్టిగా తన్ని కాలు మీద అక్కడ నుంచి పారిపోతాడు. రీనా ఒక విండో దగ్గరకు వచ్చి విండో ఓపెన్ చేయబోతుంది. జై వెనకాల నుంచి వచ్చి ఆమెను గట్టిగా హక్ చేసుకుంటాడు. రీనా నీకు పిచ్చి పట్టిందా, ఆ షన్ గడి కోసం ఇవన్నీ చేయబోతున్నావా, నువ్వు సూసైడ్ లాంటివి చేసుకోకు రీనా అని భయపడుతుంటే రీనా మాత్రం
ముందు నన్నొదులు, నాకు ఊపిరి కూడా ఆడట్లేదు. నేనేదో ఫ్రెష్ ఎయిర్ కోసం విండో తీశానంతే అని చెప్తూ వెనక్కి తిరిగి చూస్తే అతని కళ్ళు పాపం ఎర్రగా ఉంటాయి. ఎందుకలా ఉన్నాయి? ఏడుస్తున్నావా అని అడుగుతుంది. అతను కన్నీళ్లు తుడుచుకుంటూ, నేనేడవట్లేదు, కళ్ళల్లో గాలి తగిలి అలా అయిపోయింది. నీకు షెన్‌తో ఉండాలంటే నాకు చెప్పేయ్. వాడు నా అంత మంచివాడు కాకపోయినా పర్లేదు. నేను నిన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కదా. నీకు ఆ పింక్ డైమండ్ అంటే ఇష్టం కదా, అది కూడా నీకే గిఫ్ట్ గా ఇచ్చేస్తానులే అని అంటాడు. రీనా షాక్ అవుతుంది. ఆ పింక్ డైమండ్ కాస్ట్ 500 మిలియన్స్ కదా, వీడు దాన్ని ఆక్షన్ లో కొనుంటారా అని మనసులో అనుకుంటుంటే జై మాత్రం నేను ఆ డైమండ్ ని నా ఫ్యూచర్ వైఫ్ కోసం కొన్నాను అని అంటే రీనా వెటకారంగా, నీకు వైఫ్ ఎక్కడి నుంచి వచ్చింది, అసలు నీ ఫ్యూచర్ వైఫ్ కి అది నచ్చుతుందో లేదో నీకెలా తెలుసు అంటే సీరియస్ గా జై అంటాడు. ఆ షెన్ గాన్ని డేట్ చేసే ముందు 100 సార్లు ఆలోచించుకో అని. రీనా కోపం వచ్చి అతను చేయి పట్టుకుని గట్టిగా మెలిపెడుతుంది. దానికి అతను, అబ్బా సరేలే, నీకు వాడు నచ్చితే నేను అడ్డు చెప్పను, కానీ ఒకటి గుర్తుంచుకో, వాడిని నేర్పించినా లేక మోసం చేసినా వాడిని ఇంటికెళ్లి మరి ఉత్తికారేస్తాను అని వార్నింగ్ ఇస్తుంటే రీనా ఆ మాట వదిలేసి, ముందు ఇది చెప్పు, నీకు అజింకి మధ్య ఏం నడుస్తోంది అని అడిగితే జై షాక్ అయ్యి, నువ్వేమైనా టీవీ సీరియల్ చూస్తున్నావా అని అడుగుతాడు. రీనా మళ్ళీ, ఆమె మన హై స్కూల్ బ్యూటీ కదా, ఇందాక నీకు తెగ అతుక్కుపోయింది అని నిలదీస్తుంది. జైకి గుర్తొచ్చి, ఓ ఆ సైకోనా, ఇందాక నేను కాలు తొక్కొచ్చింది ఆమెనేనా, అందుకేనా నా వెంట పడుతోంది, నేను అసలు గుర్తు కూడా పట్టలేదు అని చెప్తాడు. రీనా వదలకుండా, నువ్వు ఆమెకి గొడుగు కూడా ఇచ్చావు, నీ లక్కి బ్యాగ్ కూడా ఇచ్చావు కదా అని అడుగుతుంది. జై షాక్ అయ్యి, గొడుగేంటి, ఓ అదా, నీ కోసం తెచ్చాను, కానీ నువ్వు షెన్తో రిలేషన్ లో ఉన్నావని తెలిసి నేను చాలా సాడ్ గా ఫీల్ అయ్యాను అని చెప్పగానే రీనా షాక్ అయ్యి, ఆగు, నాకు షెన్తో రిలేషన్ ఏంటి, మేం జస్ట్ హై స్కూల్ ఫ్రెండ్స్ అంతే అని చెప్తుంది. జై నమ్మలేక, ఏంటి నువ్వన్నీ ప్రేమించట్లేదా, ఆ రోజు వాడు వెళ్లిపోతుంటే నువ్వు తెగ ఏడ్చావు కదా, పైగా నీకు షెన్ లాంటి అబ్బాయిలంటే కదా ఇష్టం అని అడుగుతాడు. రీనా తల పట్టుకొని, నీ పిచ్చ ముఖం ఎక్కడో అని తల మీద ఒకటి ఇస్తుంది. నాకు షెన్ అంటే ఎప్పుడు ఇష్టం లేదురా బాబు, నీ బుర్రలో ఏమన్నా పేడ పెట్టుకొని వచ్చినవా అని ఇక మనసులో ఫిక్స్ అయిపోతుంది. వీడు పక్క నన్ను ప్రేమిస్తున్నాడు, అందుకే షెన్ మీద జలసీతో ఏడ్చేడ్చి ఆ కళ్ళు ఎర్రగా అయిపోయాయి, పైగా నేను వీన్ని గే అనుకుని తప్పు చేశానని అనుకుంటూ జై వేసిన కోట్ ని విసిరేసి అతను ఒక్క చేత్తోనే పట్టుకొని గోడ కదిం పట్టేస్తుంది. జైకి ఓపిక నశించి ఒక్కసారిగా ఆమె నడుం పట్టుకొని తిప్పి ఆమెను రివర్స్ అదిం పడతాడు. కానీ రీనా అతనికి ఇంకా దగ్గరగా జరుగుతుంటే అతను వెనక్కి వెళ్తే సోఫాలో పడిపోతాడు. అతని మీదకి ఎక్కి, నువ్వు ఇప్పుడు నాకంతా ఎక్స్ప్లెయిన్ చేయాలి, నాకు మెమరీ లాస్ అయినప్పుడు నేను నీకు 8 ఇయర్స్ నుంచి గర్ల్ ఫ్రెండ్ అని ఎందుకు అబద్ధం చెప్పావు అని అంటే జై, అది నీ పేరెంట్స్ ఇంట్లో లేరు కదా, ఎవరైనా నిన్ను కిడ్నాప్ చేస్తారేమో అని అలా చెప్పాను అంటాడు. సరే మరి కిస్ సంగతి ఏంటి, కిస్ చేస్తే పాత మెమరీస్ అన్ని గుర్తుకొస్తాయని ఎందుకు అన్నావు, పైగా నువ్వు నాతో రొమాన్స్ చేయాలనుకున్నావు కదా, నన్ను పదే పదే వైఫ్ అని ఎందుకు పిలిచావు, అసలు నీ మనసులో ఏముందో ఇప్పుడే చెప్పు అని అడుగుతుంది. జై సైలెంట్ గా ఉంటే రీనా, వీన్ని ఇంకా ఏడిపించాలి, అప్పుడే దారిలోకి వస్తాడు అనుకుంటూ, సరేలే, నాకు ఇప్పుడు ఒక రిలేషన్ లోకి వెళ్లాలనుంది, నాకు ఆ షెన్ నచ్చాడు అని అనుబోతుంటే జై ఒక్కసారి ఆమెను పట్టుకుని డీప్ కిస్ చేస్తాడు. జై ఆవేశంగా, రీనా నీ మీద నాకు ఫీలింగ్స్ ఉన్నవి ఇవే, నేను నిన్ను పిచ్చి పిచ్చిగా ప్రేమిస్తున్నాను, చిన్నప్పటి నుంచి కేవలం నిన్ను మాత్రమే ప్రేమిస్తున్నాను, కానీ నువ్వు నన్ను ఎక్కడ రిజెక్ట్ చేస్తావేమో అని భయం, లాస్ట్ కి ఫ్రెండ్స్ గా కూడా ఉండలేమని ఎప్పుడు చెప్పలేదు, ప్లీజ్ నా ముందు వేరే మగాడి పేరు ఎత్తకు, నేను తట్టుకోలేను, నీకెవరైనా డేటింగ్ చేయాలంటే నేను ఖాళీగా ఉన్నా, నన్ను చెయ్యి అని తన చెయ్యి పట్టుకొని అతని బుగ్గ మీద పెట్టుకుంటాడు. రీనా నవ్వుతూ, నేను కూడా అదే చెప్పాలనుకున్నా, షెన్ నాకేం నచ్చలేదు, సో మనిద్దరం కలిసిపోదాం అని చెప్తుంది. అతను హ్యాపీగా, నిజమ్మా, అయితే మనం డేటింగ్ చేస్తున్నట్టే అని చెప్పి మళ్ళీ కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. బయట రీనా పేరెంట్స్ వీళ్ళిద్దరు ఏం కొట్టుకుంటున్నారో ఏమో అని చెప్పి డోర్ బద్దలు కొట్టుకొని లోపలికి వచ్చేస్తారు. కానీ వాళ్ళిద్దరున్న పొజిషన్ ని చూసి నోరు ఎల్లబెడతారు. రీనా టెన్షన్ తో బెడ్ మీద నుంచి లేసి, మమ్మీ డాడీ మీరు అనుకుంటున్నట్టు ఏం లేదు ఇక్కడ అని గట్టిగా తోసేస్తుంది జైని. ఆ దెబ్బకి అతని పైన ఒక పూలకుండి డైరెక్ట్ గా బుర్ర మీద పడుతుంది. దాంతో అక్కడికక్కడ స్పృహ తప్పి పడిపోతాడు. ఇంకో పక్క ఆఫీస్ లో బాడీ గార్డ్స్ అసిస్టెంట్స్ ఏడుస్తూ మేనేజర్ ని బ్రతిమలాడుతుంటారు. బాస్ ని ప్లీజ్ వెనక్కి పిలిపించండి, ఎడారిలో చచ్చిపోతున్నామని. రీనా అక్కడికి వచ్చి, నేను హెల్ప్ చేస్తానులే అని ఆఫీస్ లోకి వెళ్తుంది. ఆమెను చూడగానే జై గట్టిగా హగ్ చేసుకొని, నాకు ఒక ప్రాపర్ స్టేటస్ ఇచ్చే రీనా అని అడుగుతాడు. రీనా నవ్వుతూ, నువ్వే కదా అన్నావు ఇప్పుడే పబ్లిక్ చేయొద్దని అని టీస్ చేస్తుంది. అతను మళ్ళీ ఆమెను గట్టిగా హగ్ చేసుకుంటే, సరేలే బాయ్ ఫ్రెండ్, నువ్వు చెప్పిందే వింటాను అని అంటుంది. దానికి జై, అయితే నాకు ఒక చిన్న కిస్ ఇవ్వు అని అడుగుతాడు. రీనా అతని లిప్స్ మీద ఒక స్వీట్ కిస్ ఇస్తుంది. ఇంకేముంది, కంట్రోల్ చేసుకోలేని మన హీరోస్ డీప్ కిస్ చేయడం స్టార్ట్ చేస్తారు కదా, అదే టైంలో షెన్ లోపలికి వచ్చి అది చూస్తాడు. అసలు ఇవన్నీ చేసే ముందు డోర్ అన్నా వేసుకోవాలి కదరా, నన్ను ఎప్పుడు తప్పుడు టైంలోనే మీ దగ్గరికి తెప్పించుకుంటారు అని వెనక్కి వెళ్ళబోతుంటే జై, రే నువ్వు కరెక్ట్ టైంకి వచ్చావురా అని ఆపుతాడు. షెన్ ఫైల్ ఇచ్చేసి, స్కూల్ రీయూనియన్ ఉంది రండి అని వెళ్ళిపోతాడు. ఇంకో పక్క జై రీనా కలిసి స్కూల్ కి వస్తారు. ప్రిన్సిపల్ వాళ్ళని ఇన్వైట్ చేస్తుంటే జైకి కాల్ వచ్చి పక్కకి వెళ్తాడు. జింగ్ అది చూసి కావాలని అతని మీద
పడిపోవడానికి పరిగెత్తుకుంటూ వస్తుంది. కానీ జై లాస్ట్ మినిట్ లో పక్కకి తప్పుకోవడంతో ఆమె బొర్ల బొక్కల కింద పడుతుంది. హాయ్ జై, నన్ను గుర్తుపట్టలేదా? ఆ రోజు నువ్వు నా కాలు తొక్కావు అని అడిగితే హా గుర్తొచ్చింది, ఆ సైకోవి నువ్వే కదా అని అంటాడు. పాపం ఆమె ఏడుస్తూనే చేయి చాపుతుంది. జై మనసులో పాపం లాస్ట్ టైం దీని కాలు ఇరగొట్టాను కదా, ఇప్పుడు హెల్ప్ చేయకపోతే బాగోదు అని ఆమె చెయ్యి పట్టుకోబోతుంటే రీనా అక్కడికి వస్తుంది. టెన్షన్ తో మనోడి చెయ్యి వదిలేసి రీనా నువ్వు అనుకుంటున్నట్టు ఏం లేదు మా మధ్య అని సర్ది చెప్పబోతుంటే రీనా కోపంగా క్లాస్ రూమ్ లోకి వెళ్లి షన్ పక్కన కూర్చుంటుంది. జై కూడా వచ్చి పక్కనే కూర్చుంటాడు. పాపం షన్ నిట్టూరుస్తూ రేయ్ మీరెందుకురా నన్ను మీ గొడవల్లో ఎప్పుడు లాగుతారో, నేను అసలే చాలా ఇన్నోసెంట్ రా బాబు అని లేచి వెళ్ళబోతుంటే రీనా అతన్ని పట్టుకొని కూర్చోబెట్టి చప్పుడు చేయకుండా కూర్చో లేదంటే చంపి పాడేస్తాను అని వార్నింగ్ ఇస్తుంది. అంతలో జింగ్ వచ్చి జై పక్కన కూర్చుంటుంది. ఆమె ఫ్రెండ్స్ మీ ఇద్దరి మధ్య ఏదో నడుస్తుంది కదా, పెళ్ళెప్పుడు అని గోల్ చేస్తారు. జై నవ్వుతూ కూర్చుంటాడు. ఎందుకంటే రీనా ఇప్పుడైనా కుళ్ళుకొని నిజం ఒప్పుకుంటుందని అతని ఆశ. కానీ రీనా కూడా మొండిదే, వీడింకా నా బాయ్ ఫ్రెండ్ అని ఒప్పుకోవట్లేదు కదా, నేను కూడా చెప్పను అని షెన్ తో ముచ్చట్లు చెప్తుంది. అమ్మాయిలంతా రీనాని చూసి నువ్వు షెన్ స్కూల్ టైమ్ లోనే పర్ఫెక్ట్ మ్యాచ్ కదా, మీ పెళ్ళెప్పుడు అని అడుగుతుంటే జైకి మండుతుంది. కోపం నరాలకెక్కి చాలా ఆపండి, నేను రీనా డేటింగ్ చేస్తున్నాం అని గట్టిగా అరిచేస్తాడు. రీనా నవ్వుతూ నలుగురు పెళ్లిళ్ళు ఒకేసారి అంటే భలే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కదా షెన్ అని మళ్ళీ ఏడ్పిస్తుంది. జింగ్ జైని టచ్ చేస్తూ సిగ్గుపడుకు జై అని అంటే అతను తన బట్టలు దులుపుకుంటాడు. అంతలో పేరెంట్స్ అందరూ లోపలికి వస్తారు. వీళ్ళిద్దరు కలిసి ఉండడం చూసి జై ఆమె బాయ్ ఫ్రెండ్ అని తెలుసుకున్న వాళ్ళు ఫుల్ హ్యాపీ అవుతారు. అదే టైంలో ఆమె ఏదో చెప్పబోతుంటే సడన్ గా వాంతి వచ్చినట్టు అవుతుంది. అందరూ షాక్, రీనా నువ్వు ప్రెగ్నెంటా అని అడిగి ఎగ్జైట్ అవుతారు. ఇక అందరూ కలిసి పెళ్లి పనులు స్టార్ట్ చేయడానికి వెళ్ళిపోతారు. రీనా ఏమో చెప్తుంది అదేం లేదు, ఇందాక కొంచెం ఎక్కువ తిన్నాను అందుకే అలా వామిటింగ్ వచ్చినట్లయింది అని చెప్తుంటే జై తల్లించుకొని సిగ్గుపడతాడు. రీనా అతన్ని ఒకటి కొట్టి ఏం మాట్లాడవా అని అడుగుతుంది. జై షెన్ని పక్కకు నెట్టేసి రీనాని దగ్గరికి లాక్కొని వైఫీ ఇక ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఈ రోజు కాకపోయినా ఎప్పటికైనా ఇది జరగాల్సిందే కదా అని గట్టిగా హగ్ చేసుకుంటాడు. అందరూ చప్పట్లు కొట్టడంతో ఈ స్టోరీ హ్యాపీ ఎండింగ్ అవుతుంది. ఈ స్టోరీ ఎలా ఉందో కమెంట్స్ లో మెన్షన్ చేయండి. ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రోజు ఇంకో స్టోరీతో మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తా. అంతవరకు టాటా బై బై.